తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా హింసావాదం వైపు పయనిస్తున్నట్టుగా ఉంది. గుమ్మనూరు జయరాం, తెలుగుదేశం పార్టీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒకవైపు తెలుగుదేశం పార్టీ పెద్దలు తాము ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, మంచిని నెలకొల్పడానికే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం వైసీపీ వాళ్ళంతా రౌడీలు, గూండాలు అంటూ మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాత్రం తన రౌడీజాన్ని బయట పెట్టుకున్నారు. బహిరంగంగా పోలీసులు ప్రజల సమక్షంలోనే తాము వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ స్థాయిలో అరాచకాలు చేయబోతున్నామో స్వయంగా ఆయనే మైకు తీసుకొని మరీ చెప్పారు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెగించబోతున్నారు, అరాచకం సృష్టించబోతున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. గుమ్మనూరు జయరాం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు నామినేషన్ వేయడానికి వీల్లేదు, అలా వాళ్ళు నామినేషన్లు వేయకుండా ఆ బాధ్యత మనం తీసుకుందామని మాట్లాడారు. అదే తెలుగుదేశం పార్టీలో ఎవరికి సీట్ ఇచ్చినా, అంటే స్థానిక సంస్థల సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటివి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అప్పుడే అలా గెలిపించుకుంటేనే మీ అందరికీ మర్యాద ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తున్నా అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కుళ్ళు రాజకీయాలు చేయవద్దండి అని కూడా చెప్పారు. నేను ఇక్కడికి రాకముందు నన్ను రౌడీ అన్నారు, కూనీకోర్ అన్నారంటూ గుమ్మనూరు జయరాం మాట్లాడారు. అంటే గతంలో ఆయన వేరే పార్టీలో ఉండేవారు, తెలుగుదేశం పార్టీలోకి రాకముందు చంద్రబాబు నాయుడుతో సహా అందరూ ఇతన్ని రకరకాలుగా తిట్టారు. కానీ నేను రౌడీని కాదు, ప్రేమను పంచే వ్యక్తిని అంటూ ఈరోజు ప్రకటించుకున్నారు. నేను రౌడీని కాదు, ప్రేమ పంచే వ్యక్తిని అని చెప్పిన కాసేపటికే గుమ్మనూరు జయరాం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎలా టార్గెట్ చేయబోతున్న దానిపైన ఆయన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకొని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి, అంటే నియోజకవర్గంలో కేసులు పెట్టి లోపలేసి బయట తిరుక్కోకుండా చేసి ఉండేవాళ్ళం. కానీ అలా చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు వాళ్ళకు గడువు ఇస్తున్నాను, ఆలోపు బుద్ధి తెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని మా ఆశీర్వాదం తీసుకుంటే సరే, అలా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తలూపితే, ఎన్నికల్లో పోటీ చేస్తే తోకలు కత్తిరించి కింద సున్నం పెడతామంటూ కూడా ఆయన బహిరంగంగా మాట్లాడారు. నారా లోకేష్ తన రెడ్ బుక్ని ఓపెన్ చేయవచ్చేమో, క్లోజ్ చేయవచ్చేమో రెడ్ బుక్ని, కానీ నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నా రెడ్ బుక్ని ఓపెన్ చేస్తాను, వైసీపీ వాళ్ళ సంగతి తేలుస్తాను, ఎవరిని నేను వదిలిపెట్టను అంటూ ఆయన బహిరంగంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా కసిగా ఉండాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు నామినేషన్ వేయడానికి వీల్లేదు, వేయనీయం, ఎవరైనా నామినేషన్ వేస్తే తోక కత్తిరిస్తాం, సున్నం పెడతాం, బుద్ధి తెచ్చుకొని మా పార్టీలో చేరి మా తీర్థం పుచ్చుకోవాల్సిందే అని ఒక ఎమ్మెల్యే ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అధికార పార్టీ రౌడీజం చేస్తోందా, ప్రతిపక్షం రౌడీజం చేస్తోందా అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతోంది. ఎవరో ఒక యువకుడు ప్లకార్డు పట్టుకుంటేనే అమ్మో ఘోరం అన్నవాళ్ళు ఇప్పుడు ఈ గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తారా? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, అదే జిల్లాకు చెందిన పయ్యావులు కేశవ్ కావచ్చు, ఉమ్మడి జిల్లాకు చెందిన పయ్యావులు కేశవ్ కావచ్చు, వీళ్ళంతా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తారా లేదా అన్నది చూడాలి. ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి ప్లకార్డు పట్టుకుంటేనే అంత ఇచ్చేసిన వాళ్ళు మరి స్వయంగా ఒక ఎమ్మెల్యే, పైగా ఇతనికి 5 ఏళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, తీరా ఎన్నికల సమయంలో తనకు నచ్చిన టికెట్ ఇవ్వలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోనికి వచ్చారు, వేవ్లో గెలిచిపోయారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి సంగతి తేలుస్తా, ఎవరిని నామినేషన్ కూడా వేయి, నేను తోకలు కత్తిరిస్తా, సున్నం పెడతా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తున్న ప్రజాస్వామ్యం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుకుంటా మనం పెట్టింటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళిపోకుండా వైఎస్ఆర్ లీడర్ని ఇంట్లో కూర్చోబెట్టచ్చు. వాడు కూడా రేపు పొద్దున్న తెలుసుకొని మా పార్టీకి జేజాలు పలికే రోజు వస్తుందని చెప్పేసి, కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం. బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం తెచ్చుకొని మా ఆశీర్వాదం పొందితే, కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తల ఊపితే మాత్రము తోక కత్తిరించి సున్నమంటించి మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ, క్లోజ్ చేస్తాడేమో కానీ, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేస్తానని చెప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి